హే గైస్, ఎలా అన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల. ఏంటండి లాంగ్ వీడియో పెట్టి చాలా కాలం అయిపోయింది అనుకుంటున్నారా? ఏం చేస్తామండి, ఫుల్ వర్క్లు, ఒక పక్కనేమో పండగలు, చుట్టాలు, సో ఫుల్ బిజీ అయిపోయి లాంగ్ వీడియో ఎడిట్ చేయడానికి టైం అయితే కుదరలేదు. ఫైనల్గా నేనైతే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ లెగిసి హైదరాబాద్కి ఆల్మోస్ట్ ఒక 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న యాదగిరిగుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నానండి. యాదగిరిగుట్ట అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఆ యాదాద్రి నరసింహస్వామి. అవును, ఆ యాదాద్రి నరసింహస్వామిని చూడటానికి నేనైతే యాదగిరిగుట్టకి వెళ్తున్నాను. నేనైతే మా ఫ్రెండ్స్తో కలిసి యాదగిరిగుట్ట అయితే వెళ్ళాము. చాలా బాగుంటుందండి యాదగిరిగుట్ట. నేను పర్సనల్గా చెప్తున్నాను, ఆ స్వామివారిని చూడగానే ఇంత దూరం జర్నీ చేసిందంతా మర్చిపోయి ఆ స్వామివారిలో అయితే లీనమైపోయినట్టు అనిపిస్తుంది. నిజంగా ఆ చూసే ఒక 5 సెకండ్స్ ఆ యాదగిరి నరసింహస్వామిని చాలా మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇదివరకు అయితే ఇక్కడ ఏం స్టేస్ అవి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు యాదగిరిగుట్టకి వెళ్తున్న వాళ్ళు చాలా దూరాల నుంచి అది వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికైతే మంచిగా చుట్టుపక్కల అయితే హాస్టల్స్, స్టేస్ ఇవన్నీ అయితే ఉన్నాయి, రూమ్స్ ఇవన్నీ. సో దూరం నుంచి వచ్చిన అక్కడ స్టే చేసి మంచిగా ఎంజాయ్ చేసి అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఆల్మోస్ట్ గుడి దగ్గరికి రీచ్ అయిపోయాం. రీచ్ అయిన తర్వాత మేమైతే ఒక ప్లేస్లో బండి పార్క్ చేసి అక్కడ వెయిట్ చేస్తే అక్కడ నుంచి అయితే కొండ మీదకి ఫ్రీ బస్సెస్ వస్తాయి. సో మనం అక్కడ నుంచున్న వాళ్ళతో పాటు నుంచుని ఆ ఫ్రీ బస్సులో కొండపైకి అయితే వెళ్ళొచ్చు, మంచిగా దర్శనం అయితే చేసుకోవచ్చు. కొండపైకి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే మనం మొబైల్స్ అయితే పై వరకు తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే గుడి దగ్గరలో కూడా మొబైల్స్ అనేవి తీసుకుంటారు. సో మీరు గుడి పై వరకు అన్నా తీసుకెళ్ళొచ్చు, కిందైనా మొబైల్స్ పెట్టేసుకోవచ్చు. బట్ స్లిప్పర్స్ మాత్రం కొండ ఎక్కేటప్పుడు బస్ దిగిన తర్వాత ఉంటుంది. సో స్లిప్పర్స్ బ్యాగ్స్ అయితే కింద స్టోర్ చేసుకుని అయితే వెళ్ళాలండి. ఇంకెందుకు లేట్, వచ్చేయండి. ఆ యాదగిరిగుట్ట ఎంట్రన్సెస్ ఎలా ఉంటాయి, గుడి లోపల ఎలా ఉంటుందో అన్ని మీకు చూపిస్తాను. తీసుకెళ్ళిన బ్యాగ్స్ అక్కడే పెట్టేసి ఇంకా కొండ దగ్గర అయితే గుడి లోపలికి అయితే నడుస్తున్నాం. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు అయితే చాలా జనం ఉన్నారు, యాక్చువల్గా ఫుల్ లైన్ ఉండే. కానీ యాక్చువల్గా మనం త్వరగా దర్శనం చేసుకోవాలంటే గుడి లోపలికి వెళ్ళి 150 రూపీస్ దర్శనం, 300 రూపీస్ దర్శనం కూడా ఉన్నాయి. లేదు స్వామివారిని మేము వెయిట్ చేసే చూస్తామంటే అక్కడ కనిపిస్తుంది చూసారా గోల్డెన్ కలర్ది, ఆ లైన్ అంతా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి. మాకైతే యాక్చువల్గా ఆ రోజు మేము 2-3 ప్లేసెస్ కవర్ చేయాలనుకున్నాం, ఎందుకంటే స్వర్ణగిరి కూడా ఉంది కదా. సో అందుకని మేమైతే 150 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. ఏదో డబ్బులుండి కాదు, మిగిలిన గుడిని కూడా చూడొచ్చనే ఆతృతతో మేమైతే 150 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. సో మంచిగా అయితే దర్శనం అయిపోయింది. కరెక్ట్గా మేమైతే 12 అయ్యేసరికి వెళ్ళాము. మేము కొంచెం లేట్గా వెళ్ళినా స్వామివారి దర్శనం అయితే దొరకపోయేది. మేము కరెక్ట్గా లోపలికి వెళ్ళిన తర్వాత డోర్స్ అయితే క్లోజ్ చేసేసారు. స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. నిజంగా అండి, ఆ నరసింహస్వామిని చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదంటే నమ్మండి, అంత అద్భుతంగా కనిపిస్తారు స్వామి. మంచి గోల్డెన్ లైట్తో చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మరి ఆ స్వామివారి దర్శనం చేసుకోవాలంటే మీరైతే యాదగిరిగుట్ట వరకు రావాల్సిందే. నేనైతే అక్కడ మంచిగా ఫొటోస్, వీడియోస్ అవన్నీ కూడా తీసుకున్నాను. మీరు ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్ చూస్తుంటే నేనైతే అటు ఇటు వాక్ చేసి గుడి దగ్గర అయితే ఒక సాంగ్తో పోస్ట్ చేశాను. నిజంగా గుడి దగ్గర వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ మేమైతే యాదగిరి దర్శనం అయిపోయాక స్వర్ణగిరి అయితే వెళ్ళడానికి వచ్చాం. మధ్యలో సురేంద్రపుడి చూద్దాం అనుకున్నాం, కానీ అదైతే టైం కుదరక చూడలేదండి. జస్ట్ బయట నుంచి అటు ఇటు జస్ట్ ఫొటోస్ దిగేసి అయితే వచ్చేసాము. మేమైతే ఆ యాదగిరిగుట్ట నుంచి రిటర్న్ వచ్చే దారిలోనే స్వర్ణగిరి కూడా ఉంటుంది. సో స్వర్ణగిరి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఆల్మోస్ట్ యాదగిరిగుట్టకి చాలా దగ్గరలో ఉంటుంది. అంత దూరం వెళ్ళి యాదాద్రి నరసింహస్వామిని చూసి రిటర్న్ అంత ఖాళీగా వచ్చేయకుండా ఈ స్వర్ణగిరి అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. నిజంగా అండి, స్వర్ణగిరి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే కొలంలో ఇటు కూడా చాలా మంచిగా ఉన్నాయి. బ్రహ్మరథం కానీ, స్వామివారి పాదాలు, అలాగే చిన్న చిన్న శిలా విగ్రహాల, గుడి స్కల్ప్చర్ కానీ, ఆర్కిటెక్చర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ గుడిని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్ విజిట్ చేయండి. మంచి లైటింగ్ తో సూపర్ గా అనిపిస్తుంది. ఇలా చిన్నగా మెట్లు ఉంటాయి, మెట్ల నిండా అయితే స్వామివారి నామాలు, అలాగే వెళ్తున్నప్పుడు మంచిగా గ్రీనరీ, ఇంకా దేవుడి విగ్రహాలు, లైక్ డిఫరెంట్ రూపాలు స్వామివారివి అవన్నీ అయితే పెట్టారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను యాక్చువల్గా యాదగిరి కూడా ఇంతకు ముందే వెళ్ళాను కానీ బట్ స్వర్ణగిరి మాత్రం ఇదే ఫస్ట్ టైం. నాకు చాలా మంచి మెమరీస్ అయితే వచ్చాయి. ఈ గుడి దగ్గర చూసారా స్వామివారి నామాలు ఎలా పెట్టారో, వెంకటేశ్వర స్వామి నామాలు. అలాగే ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయండి. చూడండి, ఆ గజస్తంభం కానీ, ఆ గుడి స్తూపాలు కానీ,
ఆ గోపురం ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. మేమైతే మంచిగా గుడిలో దర్శనం చేసేసుకుని ఇంకా పక్కన ఉన్న కొలను వైపు అయితే వెళ్ళాము. అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మంచిగా ఏకశిలా విగ్రహంలాగా పెద్దగా అయితే ఉన్నారండి. ఓ పక్కన అయితే గరుడ వాహనము ఇవన్నీ అయితే పెట్టున్నాయి. మేమైతే మధ్యాహ్నం వెళ్ళామేమో, ఎండ అయితే చంపేసింది. మీరు చిన్నపిల్లలతో అది వెళ్తే కనుక కొంచెం అయితే ఫుడ్ లాంటివి తీసుకెళ్ళండి. అండ్ నెక్స్ట్ స్వర్ణగిరి లోపలికైతే అమ్మాయిలు అయితే జీన్సెస్ కానీ ఇలాంటి అన్ఫార్మల్ డ్రెస్సెస్ అయితే రానివ్వట్లేదు. శారీ కానీ చున్నీ ఉన్న డ్రెస్సెస్ కానీ వేసుకోవాలి. అలాగైతే అమ్మాయిలు ఖచ్చితంగా జడేసుకోవాలి. అబ్బాయిలు కూడా పంచ కట్టుకుంటే మంచిది. బట్ లైక్ పంచ కాకపోయినా కూడా అలౌ చేస్తున్నారు అనుకోండి. బట్ స్టిల్ అబ్బాయిలు అయితే పంచలు కానీ లేదంటే ధోతీస్ కానీ ట్రై చేయండి, చాలా మంచిగా ఉంటుంది. గుడి ట్రెడిషనల్గా వెళ్తే ఆ ఫార్మాలిటీలో వచ్చి లుక్కే వేరే కదా. సో మంచిగా అయితే దర్శనం చేసుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామిని అయితే మేము మంచిగా దర్శనం చేసుకుని బయటకైతే వచ్చాము. ఇంకా వేరే సైడ్కి వెళ్తుంటే అక్కడైతే కొలను ఉంది. ఆ కొలను దగ్గర అయితే బ్యూటిఫుల్గా ఉందండి. అసలు సన్ లైట్ పడి ఆ స్వామివారి దగ్గర ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేదేమో. బట్ నేనైతే మార్నింగ్ టైం వెళ్ళాను కదా. బట్ నాకు స్టిల్ అయినా కూడా నచ్చింది. అక్కడ మంచిగా ఫొటోస్ అయ్యి అయితే దిగాను నేను. సో మీరు కూడా చూసేయండి అక్కడ అంతా ఎలా ఉందో. చూసారు కదా స్వర్ణగిరి కూడా ఎంత అందంగా ఉందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకొస్తాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ని అయితే లైక్ చేయండి. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. నేను మీ సాఫ్ట్వేర్ గోదావరి పిల్ల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.